భీమా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను మూవీని. అండ్ ఇట్స్ ఏ గోపీచంద్ కమ్బ్యాక్ మూవీ అన్నమాట. గోపీచంద్ చాలా బాగా చేశారు ఆయన. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను మూవీని. శివరాత్రికి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అన్ని ఎమోషన్స్తో పాటు టెంపుల్ గురించి అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గోపిచంద్ గారి కోసం అయితే చూడొచ్చు అన్న. సో ఇంతకు ముందు 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఈ సినిమా అయితే ఒక మంచి హిట్తో వచ్చాడు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నాకైతే నచ్చిందన్న. ఫస్ట్ హాఫ్లో మొత్తం ఎంటర్టైన్మెంట్, అంటే నేను కమర్షియల్ ఆ యాంగిల్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కదా. గోపిచంద్ స్టార్టింగ్లో మొత్తం ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆ టైప్లో అనిపించేది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పెర్ఫార్మెన్సు అలాగే స్క్రీన్ ప్లే స్టోరీ చాలా బాగా అనిపించేది. సెకండ్ హాఫ్లో వచ్చిన హీరోయిన్ పాత్ర అయితే అద్భుతం అన్న. అసలు ఆ హీరోయిన్ పాత్ర ఎంటర్ అవ్వగానే ఎందుకు వచ్చింది అనుకున్నాను, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ పాత్రకున్న వాల్యూ ఏంటో తెలిసిపోద్ది. అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. అలాగే శివరాత్రికి దేవుడికి సంబంధించిన సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి ఈ సినిమా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే శివునికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూపించారు, అలాగే పిల్లలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలని కంటనీరు పెడతాము, చాలా బాగున్నది. 2 పాత్రలు ఉండటం అయితే నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఊహించలేదు 2 పాత్రలే 2 క్యారెక్టర్లు ఉన్నారు అని ఊహించలేదు. కాబట్టి 2 క్యారెక్టర్లు రామ భీమ ఇద్దరు వచ్చేస్తారు, సూపర్ అంట. 2 క్యారెక్టర్లో మన గోపి అన్న పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ ఇచ్చాడు అన్న. బీజిఎం అయితే సినిమాకి హైలైట్ అన్న. బీజిఎం లేకపోతే సినిమాకు ప్రాణం కాదంటారు. బీజిఎం అయితే సినిమాకి హైలైట్, మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. స్టోరీ హైలైట్స్ అంటే ప్యూర్లీ ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి విత్ దే మిక్స్ విత్ గాడ్. సో శివరాత్రికి ఇది ఒక మంచి మూవీ అనిపించింది అనమాట. అది మూవీ చూస్తే చెప్పచ్చు. నెగిటివ్స్ అయితే నాకేం అనిపించలేదు, ల్యాక్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. బట్ సాంగ్స్ అయితే ఎక్కువ లేవన్నమాట. ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఉన్న 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. నా డాన్స్ అది కూడా బాగానే చేశారు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ దీనికి హైలైట్. సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్. కిషోర్ గారు కానీ, సప్తగిరి గారు కానీ, రవిబాబు గారు కానీ, నరేష్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి నాజర్ గారి నెగిటివ్లో ఒక మంచి విజన్ అనేది ప్రజెంటేషన్ చేశారు. సంజీవిని కూడా లోక కళ్యాణానికే ఉపయోగించారు హనుమంతుడు. అలాగే చెడుకుని ఎంకరేజ్ చేయకుండా మంచినే స్ఫూర్తితో మహాశివరాత్రి రోజు గోపిచంద్ ఒక మాస్ మూవీని భీమా అని ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ప్రజెంటేషన్ బాగుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. గారు గుడి కోసం పిల్లకాయల కోసం పిల్లకాయలు చంపుతున్నారని చెప్పి తన ప్రాణాలను అర్పించారు సినిమాలో, అది హైలైట్. క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా హైలైట్. క్లైమాక్స్ సీను గోపీచంద్ గారి ఆత్మ తన తమ్ముడి శరీరంలో ప్రవేశించడం, అసలు ఆ సీను గోపీచంద్ గారి పక్కన ఇంకో గోపీచంద్ గారు ఆత్మ నిలబడేది ఇంకా హైలైట్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ కామెడీ మాత్రమే నచ్చింది. సెకండ్ హాఫ్ అంత అదేం నచ్చలేదు. సినిమా పరంగా అయితే ఏంటంటే సినిమా మొత్తం మంచిగానే తీసిండు. బట్ నేను చెప్పేది ఏంటంటే తెలుగు ప్రేక్షకులను మోసం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే అదే శివరాత్రి రోజు సినిమా తీసినాం, దేవుని సినిమా వచ్చింది, ప్రేక్షకులు రండి చూడండి, హిట్ కొట్టండి, హిట్ అని చెప్పండి, అది చెప్పండి అనేది చెప్పండి. నేను చెప్పలేను. సినిమా 1 టైం వాచబుల్ మూవీ. 2 సార్లు 3 సార్లు చూసేంత సినిమా ఏమీ లేదు. బట్ గోపిచంద్ యాక్టింగ్ మంచిగా చేసిండు. భీమా రామ అనే 2 క్యారెక్టర్లలో ఒక మంచిగా ఫ్యామిలీ మూవీ చూపించినట్టు, దేవుని గురించి చూపించిండు. వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్. అంతేగా ప్రతి ఊర్లో ఉంటుంది బడి, ఏమన్నా చూపించిండా ఈ సినిమాలో దేవుని గుడి. బ్యాక్స్లో వచ్చే సన్నివేశాలు అయితే అదిరిపోతాయి అన్న, మస్తు అనిపించింది. పిల్లల్ని చూపించడం కూడా చాలా బాగా అనిపించింది. సెంటిమెంట్ నిజంగా ఏడ్ చేస్తారు కొంతమంది అయితే, అంత బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్. ఇక వెన్నెల కిషోర్ సప్తగిరి పాత్ర ఉన్న కొద్దిసేపు అయినా కానీ దద్దరిల్లిపోయే కామెడీ అనమాట, చాలా బాగా అనిపించింది. శివరాత్రికి భీమా రూపంలో రామ రూపంలో గోపి అన్న మంచి హిట్ కొట్టిండని చెప్తాను. నేనైతే ఖచ్చితంగా 5కు 3+ ఇస్తాను. మంచి మూవీ పడ్డది. సెకండ్ హాఫ్లో వచ్చిన హీరోయిన్ పాత్ర అయితే అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంత అద్భుతంగా ఆమెకి ఇస్తారు అనుకోలే. ఎందుకంటే ఆమె ఎంటర్ అవ్వగానే ఓవర్ యాక్షన్ చేసినట్టుగా, రొమాన్స్ చేసినట్టుగా, రాముని లాగేసినట్టుగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాత్రనే సినిమాకి హైలైట్ అనిపించేస్తుంది. మంచి మూవీ పెట్టాను. ఏం చెప్తాం సార్, భీమా కోసం సినిమా టైటిల్ ఏం చూసి పెట్టిరో గోపిచంద్కి మాత్రం ఆ టైటిల్ తగ్గట్టు న్యాయం చేసిండు మన గోపిచంద్ అన్న. నిజంగా చెప్తున్నా, భీమా క్యారెక్టర్ తగ్గట్టు దాని తగ్గట్టు న్యాయం కూడా పండించిండు ఆయన. ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎస్ఐ ఉంటాడైనా, సెకండ్ హాఫ్ వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అన్న నడిపిస్తాడు, సెకండ్ హాఫ్ వచ్చి తమ్ముడు నడిపిస్తాడు. కథ మాత్రం మస్తు ఉన్నది. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ చాలా బాగా, ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్ బాగా చేశారు. కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక యజ్ఞం ఒక లౌక్యం ఎంత బెస్ట్ మూవీ అయిందో వాళ్ళ కెరియర్లో, ఈ సినిమా భీమా కూడా అంత పెద్ద బెస్ట్ మూవీ అవుతుంది. కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఛానల్ కదా గోపిచంద్ మంచి బెస్ట్ మూవీ లేక చాలా తిప్పలు పడ్డాడు.
ఈ శివరాత్రికి వచ్చి దానికి మంచి చాలా సంతోషమైన విషయం అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సినిమా, సూపర్ సూపర్ సూపర్. మాస్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ స్టోరీ కానీ హర్ష గారు తీసుకున్న లైన్ కానీ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సినిమాలో గోపీచంద్ లుక్ అయితే మార్చాడు. సో లుక్ వైజ్ ఎలా ఉన్నాడు? బాగుంది, కొత్తగా అనిపిస్తుంది, చాలా మాస్గా కనిపిస్తుంది అనమాట. పోలీస్ గెటప్లో ఒకళ్ళు చనిపోవటం తర్వాత వచ్చి రెండో అతను పగ తీర్చుకోవడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత గోపీచంద్ హిట్ పడినట్టు. చాలా హిట్, మంచి హిట్ పడి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.